సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేనైతే బీఆర్ ర్యాంక్ ఆడబోతున్నాను విత్ మై బ్రదర్స్. మా ఇక్కడ ఉత్తేజ్ .2012 అని ఉంది చూడండి, అతనే మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు అయితే నేనైతే గేమ్ ప్లాన్ అయితే చెప్తున్నాను. మా తమ్ముడు ఏం చేస్తాడంటే టోకెన్స్ కలెక్ట్ చేసుకొని మేము నాక్ అయితే కనుక మాకు రివైవ్ ఇస్తాడు. సో ఇక్కడ ఇంకో ప్లేయర్ ఉన్నాడు చూడండి, అతనే మా అన్న నాకు సపోర్ట్ ఇస్తాడనమాట. సో నేను మా అన్న అయితే రష్కి వెళ్ళిపోయి స్క్వాడ్ని లేపేయబోతున్నాం. సో ఈరోజు అయితే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇదే మా గేమ్ ప్లాన్ అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కానీ అంతకంటే ముందు థ్యాంక్స్, మీరైతే నాకు వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ బాగా ఇస్తున్నారు. సో ఇలాగే కంటిన్యూ చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో. సోలో గైస్ నేనైతే మళ్ళీ వచ్చేసాను. సో ఈరోజు అయితే నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏరోప్లేన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ దిగబోతున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ మేమైతే లూట్ అయితే తీసుకొని దాని తర్వాత పీక్లోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళని చంపబోతున్నాం అనమాట, బోయా కొట్టబోతున్నాం. సో అదే మా గేమ్ ప్లాన్ వచ్చేసి. సో ఇదే గేమ్ ప్లాన్ని కంటిన్యూ చేసుకుంటాం, మేమైతే వెళ్ళబోతున్నాం. సో ఇలాగే ఆడుకుంటూ వెళ్తాం. ఫస్ట్ అయితే మేమైతే లూట్ అయితే కలెక్ట్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్లో అయితే దిగుతలేము. సో నేనైతే పీక్లో దిగుదాం అనుకోవట్లేదు. లూట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను పీక్లోకి రావాలనుకున్నాను. సో పీక్లోకి వచ్చాక సో నేనైతే ఇప్పుడు దింపబోతున్నాను అన్నమాట. చూసుకోవచ్చు, నేను అక్కడ స్టార్టింగ్లో దింపుతాను. సో ఇలా అయితే నాకు పెడతానే ఉన్నారు దింపు అని. నేను దింపాక ఇట చూసుకోవచ్చు మా టీం అయితే ఎలా ఉందో. ఇదే టీంతో నేనైతే బోయా కొట్టబోతున్నాను. అందుకనే మా టీం ఒక స్పెషల్ టీం అనమాట. మా టీంలో ఎవ్వరు తక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ కాదు, అందరు ఒకటేలాగా ఆడతారు. నేనైతే అందరు ఉండాలనుకుంటున్నాను మా టీంలో. మా టీం వర్క్ బాగుంటుంది అనమాట. సో ఈ వీడియోలో మీరే చూసుకోవచ్చు మా టీం వర్క్ ఎలా ఉండిద్దో. మా తమ్ముడు గాడైతే టోకెన్స్ కలెక్ట్ చేసుకోమని చెప్తాను నేను. తమ్ముడు నువ్వైతే టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకో. మా తమ్ముడు అయితే ఓకే అని చెప్పేశాడు. నేనైతే లూట్ అయితే ఏరుకుంటున్నాను. నాకు AK-47 గిట దొరికేసింది, కానీ అయినా మనకు కావాల్సింది AK-47 అయితే కాదు. సో నేనైతే ఇంకా దోలాడుకోవాలనుకుంటున్నా గన్స్. సో నేనైతే ఒకసారి బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి ఓకే అంతా కరెక్ట్గానే ఉంది. సో నాకైతే కొన్ని టోకెన్స్ అయితే దొరికాయి. ఇవైతే నేను మా తమ్ముడికి అయితే పిలిచాను. నేనైతే మా తమ్ముడిని అయితే పిలుచున్నాను. సో తమ్ముడు ఎక్కడున్నావు వచ్చేసే ఇక్కడికి, నా కాడికి. మా తమ్ముడు అయితే ఓకే అని చెప్పాడు, వస్తున్నాడు. మా తమ్ముడు అయితే ఎక్కడున్నాడు ఏమిటో. మా అన్న అయితే నాకు కనిపించట్లేడు. ఓకే మా అన్న అయితే లూట్ ఏరుకుంటున్నాడు అనుకుంటా. సో మా అన్న లూట్ ఏరుకున్నాడు. ఓ గాయస్ మా అన్న ఇటు వచ్చేసాడు. వావ్, ఓ మా తమ్ముడు గిట వచ్చేసాడు. మా తమ్మునికి అయితే నేను టోకెన్స్ అయితే ఇచ్చేస్తాను నా కాడ ఉన్నవన్నీ. సో నేనైతే ఇచ్చేసాను, మా తమ్ముడు అయితే తీసుకున్నాడు. సో ఎవరో షూట్ చేస్తున్నారు, ఎవరినో మా టీమ్మేట్ ఎవరు షూట్ చేస్తుంది, ఎవరు అది నాకు సౌండ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇంకా టోకెన్స్ ఉన్నాయి. మా తమ్ముడిని మళ్ళీ పిలుస్తాను. తమ్ముడు మళ్ళీ వచ్చేసాయి, ఇక్కడ మళ్ళీ టోకెన్స్ దొరికాయి. మా తమ్ముడు అయితే వచ్చాడు. మా తమ్మునికి అయితే టోకెన్స్ అయితే ఇస్తాను నేను. సో తమ్ముడు ఇగో తీసుకో. ఓ షిట్ మ్యాన్, ఒక టీమ్మేట్ అయితే నాక్ అయ్యాడు. అతను ఎక్కడనో దిగాడు, ఎందుకు ఏమో అతను అంత దూరం దిగాడు. సో నేనైతే అతనికి రివైవ్ అయితే ఇస్తున్నాను. సో షిట్ లేడు ఇక్కడ, మా టీమ్మేట్ అయితే లేడు. సో నేను అతని కాడికి వెళ్తాను. సో మా అన్నకి అయితే పిలిచేస్తాను, అన్న ఎక్కడున్నావు వచ్చేసాయి అతన్ని కొడదాం. సో నేనైతే మా అన్నకైతే ఒక సిగ్నల్ అయితే ఇచ్చాను. మా అన్న అయితే వస్తున్నాడు, అక్కడ ఎనిమిస్ ఉన్నారో వాళ్ళని కొట్టేద్దాం. అలాగే మా ఫ్రెండ్కి అయితే రివైవ్ అయితే ఇచ్చేద్దాం.
అవునా తను ఎక్కడ నొక్కయ్యాడు? వద్దు, నేనైతే ఇక్కడికి వెళ్తున్నాను, ఈ బిల్డింగ్ కాడికి. ఇక్కడ వాళ్ళన్నీ ఉండే ఛాన్స్ అయితే ఉండిద్ది. ఇక్కడ మనకు ఒక వెహికల్ దొరికినా మా తమ్ముడికి అయితే వెహికల్ దోలాడమని చెప్పేస్తాను. సో తమ్ముడు వెహికల్ అయితే దోలాడు. నేనైతే మా అన్ననైతే పిలుస్తున్నాను. మా అన్న సపోర్ట్ ఉన్నా అన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేడు. ఓకే, అలాగే నేను ఈ టోకెన్స్ నేను కొన్ని అయితే ఉంచుకోవాలనుకుంటున్నా రివైవ్ ఇవ్వడానికి. ఒకవేళ మా తమ్ముడే కనుక నాకైతే ఎవరు రివైవ్ ఇస్తారు, నేను ఇవ్వాల్సి ఉంటుందిగా. సో మా అన్న అయితే అతనికి రివైవ్ అయితే ఇస్తున్నాడు. ఓకే, నేనైతే మా అన్న కాడికి అయితే వెళ్తున్నాను. మా అన్నకి చెప్తాను. మా తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు ఇటు ఇక్కడనే ఉన్నాడు. సో అరే మా తమ్ముడు అయితే గ్లైడర్ తోటి అయితే ఆడుకుంటున్నాడు. సో అది చూసుకోవచ్చు మీరు, మా తమ్ముడు అయితే ఆడుకుంటున్నాడు. నేనైతే రమ్మంటున్నాను నా కాడికి. సో మా అన్న అయితే వస్తాడు. మా తమ్ముడు గిట్ట వస్తున్నాడు. ఎక్కడున్నాడు మా తమ్ముడు? మా అన్న అయితే వీళ్ళేంట్రా బాబు మీరు అనుకొని ఉండొచ్చు, వీళ్ళేంట్రా బాబు ఒక్కొక్కరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారని. కానీ కాదు, వీళ్ళైతే కార్ దోలాడికి అగో చూసుకోవచ్చు. మళ్ళీ మా అన్నయ్య ఆడుకుంటున్నాడు గ్లైడర్ తోటి. అయితే నేను ఆడుకోద్దా? నా కాడ గ్లైడర్ ఉంది. ఆయన ఓ షర్ట్, నా కాడ గ్లైడర్ లేదు. నా కాడ గ్లైడర్ ఉంటే నేను చిన్న పోరం తీరు ఇలాగే ఆడుకుంటుండే. సో నడురు అందరూ. ఓ మా అన్నైతే థ్యాంక్స్, మా అన్నైతే నాకు ఒక గ్లైడర్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. సో నేనైతే ఇప్పుడు చూసుకోవచ్చు. వద్దులే, జోన్ వస్తుంది. నో ఇప్పుడే కాదు, జోన్ వెళ్ళాకైతే నేను ఆడతాను గ్లైడర్. పీక్ మీద వెళ్ళి క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం మనం. క్యాంపింగా లేకుంటే డైరెక్ట్ రష్షా? నేనైతే మా అన్నని అయితే అడుగుతాను, అన్న నీకు ఎలా అనిపిస్తుంది? క్యాంపింగ్ చేయాలనిపిస్తుందా లేకుంటే రష్కి వెళ్ళిపోవాలనిపిస్తుందా? మా అన్న అయితే రష్ అని అయితే అనేవాడు. సో నాకైతే ఒక ఆడుకోనికే గ్లైడర్ కాకపోతే గుర్రం దొరికింది. నేనైతే గుర్రంతో ఆడుకుంటాను ఇప్పుడు. గుర్రము నేను వచ్చేసాను. నేనైతే గుర్రంతో ఆడుకోబోతున్నాను. సో మనం పీక్కి వెళ్ళే ప్లాన్ మర్చిపోయాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అరే నాది గుర్రం వద్దు. అరే నేనైతే మా అన్న కాడికి అయితే వెళ్తున్నాను. మా అన్న నవ్వడు అది కొట్టింది. నడు చూసుకుందాం. నేనైతే వెళ్ళిపోతున్నాను మా అన్న కాడికి. అరే ఈ ఆరు రాడు ఇవ్వడ్రా, ఎక్కడున్నాడు? షట్ మ్యాన్. మా అన్నకైతే కీ అయితే దొరికిందనమాట. మా అన్న అయితే ఓపెన్ చేద్దామంటున్నాడు. ఓ షట్, నేనైతే గ్లో వేసాను. ఎక్కడున్నాడు? నాకు కనిపించట్లేడు అసలు. మా అన్ననే షూట్ చేస్తున్నాడు. ఎలా షూట్ చేస్తున్నాడు నాకైతే అర్థం అవుతలేదు. సో మేమైతే ముగ్గురం ఉన్నాం. మా తమ్ముడు గాడైతే ఇక్కడనే ఉంటాడు. ఓకే, నేనైతే రిస్క్ తీసుకొని ముంగల్కి వాల్ కాడికి అయితే వెళ్ళబోతున్నాను. నేనైతే వాల్ కాడికి అయితే రీచ్ అయిపోయాను. నాకు ఎవ్వడు ఎక్కడున్నాడు కనిపించట్లేడు. సో మా అన్న అయితే వెళ్తానే ఉన్నాడు. సో నేను గిట్ట వెళ్తానే ఉన్నాను. మా తమ్ముడు గాడు ఎక్కడ? మా తమ్ముడు గాడు మెంబర్ వస్తున్నాడా? ఓ షట్, నా నెట్ 999లో పడ్డది. ఓకే, నా నెట్ అయితే రిటర్న్ అయితే నా కార్డుకి వచ్చేసింది. ఓ దొరికాడు నాకు ఒక ఎనిమి. నడుర్రి, మేమైతే స్క్వాడ్ అని లేపేపోతున్నాం. మా తమ్ముడు గారిని అయితే సేఫ్ ఉండమని అయితే చెప్తున్నాను నేను. దొరికాడు. నేనైతే కొడుతున్నాను. నేనైతే డ్యామేజ్ ఇచ్చాను. మా అన్న అయితే కొట్టేసాడని. సో మనకైతే కిల్ పోయింది. ఓకే, మేమైతే కిల్ల కోసం మేము కొట్లాడుకో, మేమైతే టీం వర్క్ అయితే చేయబోతున్నాం. సో జోన్ కూడా వచ్చేస్తుంది. జోన్ అయితే సింక్ అవుతుంది. సో మనమైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ మా కార్ గిట కనిపించట్లేదు. మా అన్న ఎక్కడున్నాడు? ఓకే, మా అన్న మా తమ్ముడు అయితే అక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నారో చూద్దాం, వెళ్ళి పిలుద్దాం వాళ్ళని. అక్కడికి దారి ఉందా? వెళ్ళడానికి దారి ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి ఏం వెళ్తున్నారు. సో మనం గిట్ట వెళ్ళిపోదాం. సో మా అన్నకైతే కీ దొరికింది అనమాట. మా అన్నకైతే 2 కీలు అయితే దొరికాయి అనమాట. మేమైతే ఇప్పుడు ఎక్కడికి మాకు కార్ లేదు. సో అదే మా సాడ్ న్యూస్.
మేమైతే ఇక్కడికి వెళ్దాం. సో మేమైతే ఇక్కడికి వెళ్తున్నాం. నేనైతే లొకేషన్ పెట్టాను. సో మా ముంగల్లే ఉంది. మా అన్న కీ దొరికింది, అక్కడ చూసుకోవచ్చు మీరు. మేమైతే అది ఓపెన్ చేద్దాం. మా అన్న ఇటు అక్కడనే ఉండి మా తమ్ముడిని పిలుస్తాను. ఎక్కడున్నాడు తమ్ముడు, నువ్వు గిట నా కాడికి వచ్చేసి. మా తమ్ముడు అయితే ఓకే వచ్చేస్తానని చెప్పేశాడు. హుషారుగా వచ్చేస్తున్నాడు మా తమ్ముడు. మేమైతే అందరం ఆడుకోపోతున్నాం. సో ఇక్కడ ఇంకొన్ని టోకెన్స్ అయితే దొరికాయి. మా తమ్మునికి తీసుకోమని చెప్తాను. తమ్ముడు ఎక్కడున్నావు? అరే మా తమ్ముడు అయితే వింటలేడు. సో నేనైతే తీసుకొని అతనికి ఇచ్చేస్తాను. సో ఇందులో స్నైపర్ ఉందంట. స్నైపర్ ఉంటే మనం తీసుకుందాం. సో నేనైతే నాకు AK-47 అయితే తీసేసాను. స్నైపర్ అయితే తీసుకున్నాను. ఎవట్రా అది షూట్ చేస్తుంది? ఓకే జోన్ గిట వచ్చేస్తుంది. సో మేము వెళ్ళిపోదామని ప్లాన్ అయితే వేస్తున్నాం. సో మా అన్న కాడ ఇంకో కే అయితే ఉంది చూసుకోవచ్చు. ఇప్పుడైతే మేము పీక్లోకి వెళ్తున్నాం. సో నేనైతే మా అన్నకి మా తమ్ముడికి అయితే హెల్త్ అయితే ఇస్తాను. ఈ హెల్త్ గన్ తోటి. మా అన్న ఎక్కడున్నాడు? ఓకే మా అన్నకి హెల్త్ వచ్చింది అనుకుంటా. మా తమ్ముడు ఎక్కడ? ఓకే మా తమ్ముడు గిట వెళ్తున్నాడు. సో మా తమ్ముడికి గిట హెల్త్ అయితే ఇస్తున్నాను. లాస్ట్ మేము ఇంకా ఒక్క స్కిల్ తప్ప ఇంకేం చేయలేము అందరం కలిసి. సో ఇలాగైతే ఇచ్చాను. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం పీక్లోకి. సో మేమైతే పీక్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అన్నట్లే. సో ఇక్కడనే మేమైతే పీక్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా అన్న అయితే నా మీదకి బాంబు వేస్తున్నాడు. అగో లయన్ బాంబ్. మాకు ఇగో పీక్లోకి వచ్చాక ఒక్క కార్ దొరికింది అంతే. సో నేనైతే ఈ గన్ తోటి అయితే మజా వస్తుంది. ఈ మజాని ఎంజాయ్ చేసుకుంటాను. ఓ షెట్ మన టీంలోకి ఎంచోకోడు అయితే నాక్ అయ్యాడు. ఓ ఆడు ఫుల్ అయితే ఫినిష్ అయ్యాడు. సో మేమైతే ఫినిష్ కాకుండా మా టీమ్మేట్ అయితే తీసుకొని వస్తున్నాడు ఒక వెహికల్ని. సో నేనైతే ఆయనకి ఓ షెట్ నన్ను ఎంకలికి ఎంచోకోడు కొట్టాడు. నేను చూసుకోలేదు. ఓ ఇందాకే మేము అందరం కలిసి కొట్టాము చూడండి. ఆడే ఈడు అగో అగో అయ్యో మా అన్న అయితే కొట్టాడు. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు నాకైతే రివైవ్ అని అడుగుదాం. నా కాడ ఇట్లా టోకెన్స్ చూసుకొని ఇవ్వమందాం. ఓ ఆల్రెడీ మా అన్న కాడ అయితే 3600 టోకెన్స్ అయితే ఉన్నాయి. సూపర్ రివైవ్ ఇవ్వమని చెప్దాం. సూపర్ రివైవ్ ఇవ్వండి అన్న. సూపర్ సూపర్ రివైవ్ అయితే ఇచ్చేసాడు. సో నేనైతే మళ్ళీ మా అన్న వాళ్ళ కాడికి దిగబోతున్నాను. సో మీద ఒకడు ఉన్నాడు అనుకుంటా. సో నేనైతే మీద దిగుతాను. మీద దిగాని కొట్టేస్తాను. మళ్ళీ కిందికి వస్తాను. నేను కనుక అయిపోయింది అనుకో, నేను ఫినిష్ అయ్యాను అనుకో. అవు కింది అరే ఆడు ఇంకా చావలే. జై ఆడు నాకు నేను నాకు షెట్ మ్యాన్. మా అన్ననైతే మా తమ్ముడిని అయితే రివైవ్ అయ్యి అడుగుతాను. మళ్ళీ నేనైతే చచ్చిపోయి. సో మా అన్న అయితే రివైవ్ ఇస్తాడు. డబ్బు జోన్లో ఇరికిపోకుండా మా అన్న అయితే జోన్ సింక్ అవుతుందిగా చూసి రివైవ్ ఇవ్వమంటాను మా అన్నని. మా అన్న అయితే ఎక్కడున్నాడు? సో మా అన్న అయితే జోన్లో రిస్క్ తీసుకొని నా కోసం రిస్క్ తీసుకొని మా అన్న అయితే మా తమ్ముడు గారిని నాక్ అయితే అయిపోయాడు. నేనైతే ఇప్పుడు చూసుకోవచ్చు మా తమ్ముడు గారిని ఎవడైతే కొట్టాడో ఆయన కాడికి వెళ్ళి అని చిత్కా బాగేస్తాను. లేకుంటే నేనన్నా ఓడిపోతాను. సో మా అన్న అయితే బ్యాకప్ లాగా రావాలనుకుంటున్నాను. అగోడే అరే ఇంకలికి చెప్పడాడు.